హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, ఈ మంత్ అంతా హాలిడేస్‌తో టైం తెలియకుండా గడిచిపోయింది కదా! పిల్లలు, చుట్టాలు అక్కడికి, ఇక్కడికి తిరుగుతూ టైం అసలు తెలియలేదు. కానీ జూన్ నెల స్టార్ట్ అయిందంటే స్కూల్స్, వర్క్ అండ్ ఆఫీస్‌లో ఎలా నెక్స్ట్ లెవెల్‌కి ఎలా ఎళ్ళాలి? సో, అందరికీ కొన్ని టెన్షన్స్ ఉంటాయి కదా! ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో యూనివర్స్‌ని అడిగి తెలుసుకుందాం. యూనివర్స్ వారికి ఏం గైడ్ చేస్తుంది? ఎలా ఉండమని చెప్తుంది? ఇక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్తుంది? కార్డ్స్ మీతో ఏం మాట్లాడుతుందో యూనివర్స్‌ని అడుగుదాం. ఓకే. సో, ఎనర్జీని క్లైమ్ చేసుకొని డబుల్ ట్యాప్ చేయండి. సో, అండ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ చెప్పండి. లాస్ట్ మంత్ బాగున్నందుకు ఈ మంత్ ఇంకా బాగుండాలని యూనివర్స్ మీకు థ్యాంక్స్ చెప్పండి ముందే. ఓకే. ప్లీజ్ యూనివర్స్ ఈ మంత్ ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి? ఓహ్! సూపర్. ఓకే. అబ్బో! హ్మ్. వృషభ రాశి వారికి ఈ మంత్ ఎలా ఉండబోతుంది అంటే, మీకు ముఖ్యంగా మీకు కావాల్సింది మీ అమ్మగారి దీవెనలు కావాలి. మీరు ఏ పని చేసినా మీ అమ్మగారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం మర్చిపోకండి. సో, మీరు ఏదైనా పని మీద వెళ్తుంటే వారికి దండం పెట్టుకొని వెళ్ళండి. సో, వారికి దండం పెట్టుకొని వెళ్తే డెఫినెట్‌గా మీరు అనుకున్న పని డెఫినెట్‌గా సక్సెస్ అయిపోతుంది. మీరు ఎన్నో రోజుల నుంచి కొన్ని పనులు అవ్వట్లేదు అనుకుంటున్నారు కదా! సో, ఆ పనులు ఈ మంత్‌లో మీకు అయిపోతాయి. ఏంటంటే మీరు కొంచెం పద్ధతిగా ఆ రూల్స్‌ని పాటించాలి. కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. సో, చూసారా కార్డ్స్ ఏం చెప్తున్నాయో? ఈ నెలంతా ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి? సో, ఈ నెల చాలా అద్భుతంగా, చాలా లగ్జరీగా ఉంటుందట. ఆర్థిక పరిస్థితి చాలా బాగుపడుతుంది. చాలా బలంగా తయారవుతుంది. అండ్ సమాజంలో మీకు మంచి గుర్తింపొస్తుంది. సుఖ సంతోషాలు డెఫినెట్‌గా ఇంట్లా బాలేదు అనుకున్న వాళ్ళకి ఈ మంత్‌లో చాలా బావుంటుంది. మీరు పడే కష్టానికి తగ్గ ఫలితం ఈ నెలలో మీకు లభిస్తుంది. కొంచెం ధనలాభం కూడా ఉంది. సో, ఈ నెలలో కొంచెం డబ్బులు చూసి కొంచెం ఖర్చు పెట్టుకోండి. ఏంటంటే డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టేయకండి. సో, డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరి దగ్గర నుంచైనా మీకు డబ్బులు రావట్లేదు అంటే గనక సో, పొద్దున్నే లేచి మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకొని సో, శుక్రవారం లక్ష్మీదేవిని దండం పెట్టుకొని మీరు ఆ పని మీద వెళ్తే గనుక డెఫినెట్‌గా మీ మదర్ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తే డెఫినెట్‌గా సక్సెస్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే గురువులకి దండం పెట్టండి. అండ్ మీ టీచర్స్ ఎవరైనా మీకు టచ్‌లో ఉంటే గనుక వాళ్ళని విష్ చేయండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే గురువారం ఒకసారి బాబా గుడికెళ్ళి ఎవరికైనా తీపి మిఠాయిని కొంచెం గుడిలో పంచండి. సో, దానివల్ల ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది. సో, మీరు అనుకున్న పనులు డెఫినెట్‌గా సక్సెస్ అవుతాయి. మీరు అనుకున్న ప్రాజెక్ట్స్ గానీ, ఎన్నో రోజుల నుంచి అవ్వట్లేదు అనుకున్న పనులు డెఫినెట్‌గా అవుతాయి. కొన్ని విషయాల్లో కొంచెం మొండిగా ఉండకండి. సో, పాజిటివ్‌గా ఉండండి. ఫ్యామిలీతో కొంచెం టైమ్ స్పెండ్ చేయండి. కాస్త ధ్యానం చేయండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఏదైనా పని మీద ఎఫర్ట్ పెడుతుంటే కొంచెం స్ట్రెంత్ ఎక్కువ పెట్టి దాని మీద ఎఫర్ట్ పెట్టండి. సో, మీ ఇంట్లో ఏదో అకేషన్ జరిగే సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ డబ్బులకైతే ఏ లోటు ఉండదండి. మీరేదో పనిని కొత్తగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. యూనివర్స్ మీకొక అవకాశం ఇస్తుంది. ఆ అవకాశాన్ని ఎలా స్టార్ట్ చేయాలంటే, ఆ పనిని ఎలా స్టార్ట్ చేయాలంటే, సో, కొత్తగా మనం ఏదైనా పని మొదలు పెడుతున్నామంటే దాని గురించి తెలుసుకుంటాం. దానివల్ల నష్టం, లాభం సో, భయం లేకుండా దాంట్లో మనం సక్సెస్ అవుతామని నమ్మి మనం మొదలు పెడతాం కదా! సో, అలా యూనివర్స్ మీకిచ్చే అవకాశాన్ని సో, మీరు ఏ భయం లేకుండా మొదలుపెట్టమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. సో, దానికి మీ మదర్ సపోర్ట్, మీ మదర్ హెల్ప్ తీసుకోండి. ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోండి. సో, గతంలో ఏంటంటే కొన్ని బాధలు మీ మనసులో చాలా ఏడిపిస్తున్నాయి. సో, తలుచుకొని బాధపడుతున్నారు. గాయాన్ని తలుచుకుంటున్నారు. మీరు దాన్ని తలుచుకున్న వల్ల వచ్చే లాభం ఏమీ లేదు ఫ్రెండ్స్. డెఫినెట్‌గా దాన్ని మర్చిపోయి కాలానికి వదిలేస్తే
డెఫినెట్‌గా కాలానికి వదిలేస్తే తిరిగి మళ్ళీ చక్రం ఇప్పుడు యాక్చువల్లీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చి ఎండ్ అవుతుంది. సో, ఇప్పుడు బాధపడ్డారు కదా అని రోజు ఎప్పుడు ఇలాగే ఉంటుందని మాత్రం అనుకోకండి. సో, మీరు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న పనులు డెఫినెట్‌గా అవుతాయి. సో, కానీ ఏంటంటే మీరు పెట్టిన ప్రాజెక్ట్‌కి కొంచెం టైం పడుతుంది. ఆ ప్రాజెక్ట్ మీద ఎఫర్ట్ పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేయమని చెప్తుంది. సో, అండ్ ఇంకోటేంటంటే సో, డబ్బులు చూసి ఖర్చు పెట్టండి. ఏదో అకేషన్స్ అయితే మీ ఇంట్లో రాబోతున్నాయి. సో, మ్యారేజ్ కానీ, గృహప్రవేశం కానీ, ఏదైనా ఈవెంట్స్, పిల్లల అన్నప్రసన లేదంటే అలాంటిదేమైనా చిన్న అకేషన్ జరిగే సిచ్యువేషన్ కూడా ఉంది మీ ఇంట్లో. సో యూనివర్స్ మీకు చెప్పిన గైడెన్స్ని మీరు పాటించండి. డెఫినెట్గా ఈ మంత్ అంతా మీకు బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.